అభయ కేసులో దోషి సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ అత్యాచారంపై కలకత్తా దేశం మొత్తం చర్చ జరిగింది. వాళ్ళ ఆయనకు మళ్ళా ఏదో శిక్ష పడేటువంటి సందర్భంలో మళ్ళీ వచ్చింది. కానీ ఆ కలకత్తాలో డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం హత్య విషయంలో సంజయ్ రాయ్ను పెట్టి మిగిలిన పెద్దోళ్ళందరినీ కూడా అందులో తప్పించినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందులో అధికారం ఉన్నటువంటి వాళ్ళే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆ డాక్టర్ హత్య దగ్గర కేవలం ఎవరినో ఒకరిని బకరాన్ చేసి అతన్ని మాత్రమే పెట్టేసి పెద్ద తలకాయలను కాపాడినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎవరు రుజువు చేయాలి, ఎవరు రుజువు చేయకూడదు అనేటువంటిది పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా ఆ అమ్మాయి విషయంలో పెద్ద తలకాయలన్నీ కాపాడబడ్డాయి. పెద్ద తలకాయలన్నీ కూడా కాపాడబడ్డాయి. ఒక్కరిని మాత్రమే ఇవాళ రేపు శిక్ష ప్రకటన చేస్తారు, ఖరారు చేస్తారు. సరే, ఉరి శిక్ష వేస్తారా, ఇంకో శిక్ష వేస్తారా, జీవితకాలం వేస్తారా పక్కన పెడితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను చేయలేదు మొర్రు అంటే ఆయనే చేసినట్టుగా చేసి ఆ విషయంలో పెద్ద తలకాయలన్నీ కాపాడబడుతున్నాయి. అందులో న్యాయం మాత్రం జరగట్లేదు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశము.